Parliamentary panel on information technology may issue a notice to YouTuber Ranveer Alabadia, better known as Beer Biceps, seeking his appearance before the committee over his controversial remarks on a show. The episode on India's Got Latent, a popular YouTube show. Yeah, some big breaking news now coming in. We are learning a team of Versova police have reached the residence of YouTuber and podcaster Ranveer Alabadia. They had summoned him earlier and also Samir Rana. ఈరోజు వీడియోలో ఏంటంటే మనము ఒక టాపిక్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఆ టాపిక్ ఏంటంటే ఒక యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట. రీసెంట్గానే అది కాంట్రవర్సీలో ఉంది. ఒక పెద్ద యూట్యూబర్, ప్రైమ్ మినిస్టర్ చేత కూడా అవార్డు తీసుకున్న యూట్యూబర్. तो आज भी कुछ फिटनेस का मंत्र देंगे लोगों को. योगा करनी चाहिए, मेडिटेशन करनी चाहिए. तो फिर तो ये लोग कहेंगे कि मोदी जी की बात बता रहा है. तो फिर कहेंगे तुम बीजेपी वाले हो गए हो. ఒక అసభ్యకరమైన కామెంట్స్ అయితే పాస్ చేశాడు. ఒక షోకి గెస్ట్గా వెళ్ళి ఆ షోలో కంటెస్టెంట్కి ఒక అసభ్యకరమైన క్వశ్చన్ అయితే అడిగారు. అది ఇప్పుడైతే కాంట్రవర్సీగా మారింది. అసలు ఆ కామెంట్స్ ఏంటి, అది కాకుండా అసలు ఆ షో ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ ఫ్యామిలీ టు అనదర్ వీడియో. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. టాపిక్లోకి అయితే వచ్చేస్తే, ఒక యూట్యూబర్ ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ చేత, అక్షరాల ప్రైమ్ మినిస్టర్ చేత అవార్డు తీసుకున్న వ్యక్తి, నార్మల్ షో అన్నమాట. కో యూట్యూబర్స్ అందరు కలిపి, టాప్ యూట్యూబర్స్ అందరు కలిపి కండక్ట్ చేసిన షో. దానికి హోస్ట్ వచ్చేసరికి సమయ్ రైనా అన్నమాట. అతనే ఈ షోకి హోస్ట్. మోస్ట్ క్రింజియస్ క్రియేటర్ అనమాట అతను యూట్యూబ్ ఛానల్ చూడండి, మొత్తం డార్క్ కామెడీ ఉంటుంది, డార్క్ హ్యూమర్ ఉంటుంది. దాన్ని నార్మలైజ్ చేసి కామెడీ కింద మాట్లాడతాడు అనమాట. అదే ఇంకా అతని కంటెంట్. అతను హోస్ట్ చేసిన ఈ షోకి అయితే మనకి బీర్ బైసెప్, ఎవరైతే రణ్వీర్ అన్న వ్యక్తి చాలా మందికి తెలిసి ఉంటుంది. రణ్వీర్ కన్నా బీర్ బైసెప్ అన్న యూట్యూబ్ ఛానల్ పేరు చెప్తేనే చాలా మంది తెలిసి ఉంటుంది. యాక్చువల్గా నేను కూడా అతను యూట్యూబ్ ఫాలో అయ్యేవాడిని ఒకప్పుడు. స్టార్టింగ్ ఎవరైతే ఈ బీర్ బైసెప్ లేదా రణ్వీర్ అన్న వ్యక్తి ఉన్నాడో, స్టార్టింగ్ స్టేజెస్లో అనమాట జిమ్ వీడియోస్ అయితే ఎక్కువ చేసేవాడు. నేను చాలా వీడియోస్ అయితే చూసాను, ఈ జిమ్ రిలేటెడ్ వీడియోస్ అతనివి. లేటర్ ఆన్ అలాగలా పోడ్కాస్ట్లు చేయడం స్టార్ట్ చేశాడు. పోడ్కాస్ట్లు కూడా మామూలు వ్యక్తులతో చేయడు. తమన్నా, ఇంకా ఇస్రో చైర్మన్, వాళ్ళతో మాత్రం పోడ్కాస్ట్లు అయితే చాలా ఉంటాయి. I don't think they were toxic. None of my exes were toxic at all. I think I met some really amazing people and I still wish them well, and not like this because I'm being politically correct and I actually don't hate any of my exes because I think they were nice people. Do you hate anyone? Yeah, there are like 2-3 people on that list. I hate them. Like I can use that strong word of hate. What? Why? ఇంకా రిలీజియస్గా సంబంధించిన పోడ్కాస్ట్లు అయితే చాలా చేయడం జరిగింది. అలాగే అతను ఈ పర్టికులర్ షో ఏదైతే ఇండియాస్ గాట్ లేటెంట్, షో పేరు ఇండియాస్ గాట్ లేటెంట్, TALENTని LATENT చేశారు. వర్డ్స్ మార్చి పెట్టారు అనమాట, ఇండియాస్ గాట్ లేటెంట్ అని. ఆ షోకి ఇతను గెస్ట్గా పిలిచారు. ఇతను వెళ్ళి పాస్ చేసిన కామెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి చాలా అసభ్యకరంగా ఉన్నాయన్నమాట. అవి నేను చెప్పను, మీరు ఈ క్లిప్లో చూడండి. Watch your parents have every day for the rest of your life, or would you join in once and stop it forever? చూసారు కదా, ఒక 10.3 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు అతను ఛానల్కి అయితే. ఇంకో ఛానల్కి మిలియన్స్లోనే ఉన్నారు. ఇంత పెద్ద స్టేజ్లో ఒక యూట్యూబర్ ఇలాంటి స్టేట్మెంట్స్ లేదా ఇలాంటి క్వశ్చన్స్ ఒక కంటెస్టెంట్ని అడగడం ఎంతవరకు కరెక్ట్? నా వరకు అయితే అసలు కరెక్టే కాదు. ఎందుకంటే ఒక పెద్ద స్టేజ్లో ఉన్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి. అంతెందుకు నాకున్న 5,000 సబ్స్క్రైబర్స్కి నేను మాట్లాడే ప్రతి మాట నేను ఆలోచించి మాట్లాడతాను. ఎందుకంటే మాట ఇసిరితే బ్యాక్ తీసుకోలేము దాన్ని. మనం ఏదైతే మాట వదిలామో ఆ మాటను మళ్ళీ మనం వెనక్కి తీసుకోలేము. నువ్వు ఎన్ని జనంలో అయితే తీసుకోలేవు. ఇప్పుడు అంత ఫేమ్ తెచ్చుకున్న వ్యక్తి ఈ ఒక్క క్వశ్చన్ అడగడంతో Watch your parents have every day for the rest of your life, or would you join in once and stop it forever? ఈ యొక్క వల్గారిటీ క్వశ్చన్ అడగడంతో అదొక మార్క్ కింద ఉండిపోద్ది అతనికి. ఎన్ని వీడియోస్ మంచిగా చేసినా ఆ మార్క్ అయితే ఉంటుంది. ఒకటి, మంచితనాన్ని సంపాదించుకోవడానికి కొన్ని జన్మలు పడుతుంది. విత్ ఇన్ సెకండ్స్లో దాన్ని పోగొట్టేసుకోవచ్చు, విత్ ఇన్ సెకండ్స్లో. మరి ఈ ఫాలోవర్స్ ఎవరైతే ఆ ఛానల్ ఫాలో అవుతున్నారో, ఏ ఛానల్ ఇండియాస్ గాట్ లేటెంట్, అతను సమయ్ రాయినా ఉన్నాడు కదా, అతని ఛానల్లోనే ఈ ఎపిసోడ్స్ కింద టెలికాస్ట్ అవుతూ ఉంటాయి అనమాట. ఈ ఇండియాస్ గాట్ లేటెంట్ అన్న షో అనమాట. షోని చూసారంటే మీరు మొత్తం అన్ని అలాంటి క్వశ్చన్లు అడుగుతారు. మొత్తం డార్క్ హ్యూమర్, డార్క్ కామెడీ, దీన్ని నార్మలైజ్ చేసేసారు అనమాట. ఇప్పుడు ఈ జనరేషన్ ఎలాగుందంటే కామెడీ అన్నది ప్యూర్ కామెడీ లేదు. మొత్తం ఎలాంటి కామెడీ తీసుకున్నా డార్క్ హ్యూమర్ ఉంటుంది, డార్క్ కామెడీ ఉంటుంది.
షోలు కూడా అలాగే తయారయ్యాయి. జబర్దస్త్ నేను అనకూడదు, మళ్ళీ నాకు వేస్తారు. జబర్దస్త్ ఇలాంటి షోలు అన్నీ ఉన్నాయి, మొత్తం డార్క్ హ్యూమర్, డార్క్ కామెడీ. జనాలు కూడా అదే చూస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఇతను పాస్ చేసిన కామెంట్ అయితే మీరు విన్నారా? అది అతను అనుకోకుండా పాస్ చేసింది అయితే కాదు. ఈ డార్క్ హ్యూమర్, డార్క్ కామెడీ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఏదైతే ఇన్సిడెంట్ ఉందో దాని గురించి మనం మాట్లాడుకుందాం. దాని గురించి నేను మీకు చెప్తాను ఏం జరిగింది అన్నది. ఇండియాస్ గాట్ లేటెంట్ అనే టీవీ షో కాదు, 4-5 సార్లు నేను ముందు టీవీ షో అని చెప్పుకుంటే సారీ. అది ఇండియాస్ గాట్ లేటెంట్ ఒక యూట్యూబ్ సిరీస్ అనమాట. అది సమయరానా ఛానల్లో అయితే టెలికాస్ట్ అవుతుంది. దానికి కొంతమంది యూట్యూబర్స్ని అయితే గెస్ట్ కింద పిలిచారు. దాంట్లో మనోడు ఒకడు అనమాట, ఎవరు, బీర్ బైసెప్స్ నోన్ యాజ్ రణ్వీర్ అనమాట. ఇతను ఒక గెస్ట్. షో ఇనిషియేషన్ ఏంటంటే స్టాండప్ కామెడీ షో. ఇది కంటెస్టెంట్స్ వస్తారు, స్టాండప్ కామెడీ చేస్తారు. దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు ఎవరైతే ఈ సో కాల్ డార్క్ కామెడీ క్రియేటర్స్ ఎవరుతున్నారో వాళ్ళు జడ్జ్ చేస్తారనమాట. వీళ్ళు జడ్జెస్ అనమాట. సో ఇలాగ వన్ ఆఫ్ ది జడ్జ్ కింద ఈ రణ్వీర్ అన్న వ్యక్తి అయితే వచ్చారు షోకి. ఒక అబ్బాయి వచ్చి కామెడీ చేస్తుంటే ఇతను అడిగిన క్వశ్చనే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. Watch your parents have every day for the rest of your life, or would you join in once and stop it forever? ఇది ఏదైతే క్వశ్చన్ ఇతను అడిగాడో, ఇతను తెలియకుండా అడిగిందో లేదో ఆ టైంకి ఎగ్జాక్ట్ అయ్యి నేను అలా చెప్పాను అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇదే కామెంట్ పిన్ టు పిన్ ఒక వెస్టర్న్ కంట్రీలో ఒక షోలోనైతే ఒక ఆమె ఒక వ్యక్తిని అడుగుతుంది. ఆ క్లిప్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. Would you rather watch your mum and dad have sex every night for the rest of your life, or join in one time to make it stop and never have to watch it again? చూసారా, సేమ్ క్వశ్చన్ పిన్ టు పిన్ ఇక్కడ చూసి మరి అతను చెప్పాడనైతే నేను ఖచ్చితంగా చెప్తా. ఇదే కాకుండా అతను ఉంటాడు, ఇంకో జడ్జి అంటే ఇంకో యూట్యూబర్. ఈ జడ్జి అని కూడా వేస్ట్. ఇంకో యూట్యూబర్ ఉంటాడు. అతను ఇప్పుడు యూట్యూబర్ అని చెప్పడానికి కూడా చిరకేస్తుంది. ఒక అమ్మాయి వస్తుంది కేరళ నుంచి. ఒక అమ్మాయి వచ్చి నేను ఓట్ వేయను, నాకు ఓట్ వేయడానికి నాకు ఇష్టం లేదా అని చెప్తే ఇతను ఏమంటాడు తెలుసా, కేరళ సార్ 100% లిటరసీ సార్ అంటాడు. ఆ క్లిప్ కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి. No. Did you vote? Me? No. Kerala sir, 100% literacy sir. ఎవరో ఒకరు అలాగ అనియారని చెప్పేసి మొత్తం స్టేట్నే ఇలాగ అన్నాం ఎంతవరకు కరెక్ట్ అని నాకు తెలీదు. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఇప్పుడు ఏదైతే ఇన్సిడెంట్ ఉందో దాని గురించి ఇతను సారీ కూడా చెప్పడం జరిగింది. Comment wasn't just inappropriate, it wasn't even funny. Comedy is not my forte. I'm just here to say sorry. Many of you asked if this is how I wish to use my platform, and obviously this is not how I wish to use it. I'm not going to give any context or justification or reasoning behind whatever happened. I'm just here for an apology. I personally had a lapse in judgment. It wasn't cool on my part. The podcast is watched by people of all ages. Don't want to be the kind of person that takes that responsibility lightly, and family is the last thing that I would ever disrespect. Need to use this platform better. That's been my learning from this whole experience. I promise to just get better. I've asked the makers of the video to remove the insensitive sections from the video, and all I can say in the end is I'm sorry. I hope you can forgive me. ఇది ఒక ట్రెండ్ అయిపోతుంది. మనం నోటికి వచ్చింది మాగేస్తాం. తెల్లర అయ్యేసరికి మళ్ళీ ఇంకో వీడియో పోస్ట్ చేస్తాం. సారీ నేను అనుకోకుండా చెప్పాను. నువ్వు అసలు అనుకోకుండా చెప్పలేదు భయ్యా, అది నువ్వు వేరే షోలో చూసి చెప్పావు. ఇక్కడ అది వెస్టర్న్ కంట్రీ కాబట్టి వాళ్ళు ఊరుకున్నారు. వాళ్ళకి అమ్మ నాన్న అక్క చెల్లి రిలేషన్ అయితే తెలియ వాళ్ళకి. ఇక్కడ మనకు అలా కాదు. అమ్మ నాన్న దైవంతో సమానం. నువ్వు వాళ్ళ మీద డార్క్ కామెడీ జోకులు వేస్తే నువ్వేం యూట్యూబర్ అసలు? నువ్వే యూట్యూబర్ అసలు? చిన్న యూట్యూబర్స్ అంటే అనుకోవచ్చు వాళ్ళు లైక్ వ్యూస్ కోసమో సబ్స్క్రైబర్స్ కోసమో ఈ తొక్కలో పనులు చేస్తున్నారని. ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తున్నావు అంటే నువ్వు ఒకసారి గమనించాలి, ఎంతమంది చూస్తున్నారు నా ఛానల్ని, నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్, ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నేను ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ని, నేను మాట్లాడే ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి అని నువ్వు నీకు అనుకోవాలి. పాడ్కాస్ట్లో మాత్రం పత్తిత్తులు అన్నట్టు ప్రతిదానికి బొర్రూపుతావు ఇలాగా. ఈ షోకి వచ్చేమో ఇలా మాట్లాడే అంతవరకు కరెక్ట్, నాకైతే కరెక్ట్ కాదు. నేను ఇంకోటి చెప్తున్నాను, ఎవరైతే ఈ డార్క్ కామెడీని, ఈ డార్క్ హ్యూమర్ని ఎంకరేజ్ చేస్తున్నారో, ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఈ కామెడీని ఒరిజినల్ కామెడీ అనుకొని ఇదే ఇంకా కామెడీ అనుకొని సబ్స్క్రైబ్ కొడుతున్నారో వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎవరైనా నా ఛానల్లో ఉంటే అది సబ్స్క్రైబ్ కొట్టండి. మీకు నాకు అసలు సెట్ కాదు, అసలు సెట్టే కాదు. నా వీడియోస్లో అసలు ఎలాంటి డార్క్ కామెడీ ఉండదు. కావాల్సి నేను చేసిన ప్రతి వీడియో చూడండి, ఒక డార్క్ కామెడీ ఉన్నా సరే నేను ఛానల్ డిలీట్ చేసుకుంటాను. అలాంటి మాకు డార్క్ కామెడీ కావాలి. ఇలా చేసిన వాళ్ళకి సబ్స్క్రైబర్లు ఎక్కువ ఉంటారు. మళ్ళీ గొర్రెలందరూ వెళ్ళిపోతారు అక్కడికి. డార్క్ కామెడీ చేసి డార్క్ హ్యూమర్ ప్రతి ఒక్క వీడియో తీశారంటే బూత్ మాటలు ఉండాలి. ఎవరైతే జనాలు ఉన్నారో జనాలు కూడా అలాగే తయారయ్యారు.
తెలుగులో కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళని అనడం కాదు, తెలుగులో కూడా చాలా మంది ఉన్నారు. ఒకడు ఉంటాడు మొన్న అప్పుడంతా ఒక 6-7 months బ్యాక్ మొత్తం ఆడే వచ్చాడు, తెలుగు కూడా ఆడు, ఒక బూత్మాట లేకుండా స్టాండప్ కామెడీ చేయలేడు. ఆడు పేరు నాకు తెలీదు, సారీ ఆడు అంటున్నాను, అతని పేరు నాకు తెలీదు. ఫ్రస్ట్రేషన్ అలాగ ఉంది. మరి కొద్దిగా మీరు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసే ముందు ఆలోచించండి. డార్క్ కామెడీ, డార్క్ హ్యూమర్ దీనివల్ల ఏమవుతుందంటే జనాలు దీనికి అలవాటు పడిపోవడం వల్ల రీసెర్చర్స్లో ఏం తెలిసింది అంటే జనాలు ఎవరైతే ఉన్నారో డార్క్ కామెడీ, డార్క్ హ్యూమర్కి అలవాటు పడిపోయి దాన్ని నార్మల్ అనుకొని దాన్ని నార్మలైజ్ చేసి ఒక ఎంజాయ్మెంట్ పొందుతున్నారో వాళ్ళకి ఫ్యూచర్లో ఇలాగే కంటిన్యూ అయితే రిలేషన్షిప్స్కి వాల్యూ ఇవ్వడం, మానవత్వాన్ని పోతాయి. His father passed away. Yeah, that's all. ఒక రీసెర్చ్లో అయితే మనకు తెలిసింది, ప్రూవెన్ ఇది. ఎవరైతే డార్క్ కామెడీని, డార్క్ హ్యూమర్ని నార్మలైజ్ చేసి చూసి దాని నుంచి ఆనందం పొందుతారో వాళ్ళు ఫ్యూచర్లో వెళ్ళే కొద్దీ లైక్ వాళ్ళకి మానవత్వం ఉండదు. ఇప్పుడు పక్కోడు చచ్చిపోతున్నా సరే కాపాడే ఛాన్స్ ఇడుకున్నా కాపాడు, నవ్వుతాడు అని చూసి బలే బలే బలి బలి చత్తనాడే అని. మీకు అర్థమైందా నేను చెప్పాలనుకున్నది? డార్క్ కామెడీని, డార్క్ హ్యూమర్ ఇంత దారుణం అనమాట. చిన్నపిల్లలు ఉన్నారు, పొరపాటున ఈ ఇండియా గాట్ లేటెంట్ అన్న షో వాళ్ళు కానీ ఇప్పుడు పేరెంటల్ కంట్రోల్ కూడా ఎవరు వాడట్లేదు మొబైల్స్లోని. ఇప్పుడు పొరపాటున ఫీడ్లోకి వచ్చింది అనుకో, వస్తుంది ఫీడ్లోకి, ఆడ పొరపాటున క్లిక్ చేసి చూసాడు అనుకో, ఆడికి ఇంకా అదే అలవాటు అయిపోద్ది. ఆడు రేపు పొద్దున స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్లో అంటాడు అలాగే, ఏదైతే ఈ కామెంట్స్ పాస్ చేశాడో అవి ఆడు కూడా అంటాడు పక్క వ్యక్తితోటి. వేరే షో నుంచి ఇన్స్పైర్ అయ్యి, వెస్టర్న్ షో నుంచి ఇన్స్పైర్ అయ్యి ఇండియాలో చేస్తానంటే ఇక్కడ దెబ్బదు. ఇక్కడ ఇది జరిగిన విషయం అయితే ఇండియాస్ గాట్ లేటెంట్ షో గురించి హోస్ట్ ఎవరైతున్నా అతని మీద కూడా యాక్షన్ తీసుకున్నారు పోలీసులు. ఇంకా ఇతను కూడా కస్టడీలోకి తీసుకొని మరి ఇతను సారీ చెప్పిస్తారో ఏం చెప్పిస్తారో తెలీదు. లిటరలీ అతను ఆ క్వశ్చన్ అడగగానే అబ్బాయి ఏం అబ్బాయిని అవుతున్నాడు, ఇంకా ఆడు ఏం మాట్లాడాలో కూడా తెలియకుండా. ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, కరెంట్ షాక్ కొట్టి ఒక మనిషి చచ్చిపోతుంటే నువ్వు నవ్వుతావు చూసి, నీకు డార్క్ కామెడీ, డార్క్ హ్యూమర్ అలవాటు అయిపోతే. तुम्हारे सामने कोई बंदा बिजली का खंभा चढ़ के करके भस्म हो जाए, थोड़ा बुरा लगेगा कि वो मरा, पर क्या मरा यार, देखा हमने आज फ्री में देख लिया है मजा. కాపాడదామని నీకు అనిపించదు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఇవే. కొద్దిగా ఎవరైతే దీనికి అలవాటు పడిపోయారో కొద్దిగా బయటికి రండి. ఈ జబర్దస్త్లు అలాంటి షోలు మంచి షోలు చూసుకోండి, నేను ఏం వద్దనట్లే. డార్క్ హ్యూమర్, డార్క్ కామెడీ ఉన్న షోలు అవాయిడ్ చేసేయండి అని నేను చెప్తున్నాను. ఎందుకంటే పొద్దున్న ఇంక ఇవే వస్తూ ఉంటాయి, ఇంకా న్యాచురల్ కామెడీకి ఎక్కడ ఛాన్స్ ఉండదు. మొత్తం అన్ని స్టాండప్ కామెడీ అంటే ఈ రోజుల్లో ఏమైపోయింది, ఆల్రెడీ అలవాటు అయిపోయింది, అది నార్మలైజ్ అయిపోయింది. డార్క్ కామెడీ, డార్క్ హ్యూమర్ అన్నది ఆల్రెడీ నార్మల్ అయిపోయింది. అందరూ స్టాండప్ కామెడీ అంటే ఇవే చేస్తున్నారు, డార్క్ కామెడీ, డార్క్ హ్యూమర్. ఇది వాళ్ళకి వీడియో. మరి ఈ డార్క్ కామెడీ, డార్క్ హ్యూమర్ గురించి ఇన్డెప్త్ వీడియో మీకు కావాలి అంటే నాకు కింద కామెంట్స్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి కింద ఇస్తున్నాను. కొత్తగా ఎవరైనా ఛానల్కి వచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. నా పాత వీడియోస్ అన్ని చూడండి, నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో. కీప్ స్మైలింగ్, బీ సేఫ్, బీ హెల్దీ, అవాయిడ్ డార్క్ కామెడీ, డార్క్ హ్యూమర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఎంకరేజ్ చేయరా.